SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుంభమేళా విజయవంతం, సమిష్టి కృషికి నిదర్శనం ప్రధాని మోదీ. మా లక్ష్యం ఇదే, వాట్సాప్ గవర్నెన్స్ పై లోకేష్. 100 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా జన్మదిన వేడుక. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరిని వదలం, డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో కుంభమేళ గురించి ప్రస్తావించారు. కుంభమేళ ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని అన్నారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. ఆ కర్మ యోగులందరికీ నా ధన్యవాదాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజతో సహా మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. కాగా దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. ఎట్టకేలకు 6వ ప్రయత్నంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ నోటిఫికేషన్స్ వద్దని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మేము ఇచ్చే జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువ అయిపోయి ఆపండి అని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. నీటి స్థాయి పడిపోయి భువనగిరి, నల్గొండ జిల్లాలో పంటలు ఎలాగో ఎండిపోయాయి. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి, నల్గొండ జిల్లాల చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయ్యా మాకు కరెంటు ఇవ్వండి. మా మిర్యాలగూడ నియోజకవర్గంలో కరెంటు సమస్య కూడా ఎక్కువగా ఉంది. భట్టి విక్రమార్క గారు కరెంటు అధికారులతో మాట్లాడి కరెంటు సమస్య లేకుండా చూడాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి. రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుగులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ, కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తా. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తా. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి. మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొద్ది నెలల నుండి హైదరాబాద్లో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలతో బాధపడుతున్నారు. రోగులతో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోయాయి. ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్. प्राइवेट हॉस्पिटल फुल हो चुके हैं. इसके ऊपर भी जो जीएचएमसी डिपार्टमेंट, इंटोमोलॉजी डिपार्टमेंट,
टेकअप करता है, मगर ये कई दिनों से इसकी लापरवाही की वजह से मच्छर की तादाद हैदराबाद शहर के अंदर बढ़ चुकी है। जैसा कि मेरे इलाके के अंदर चाहे वो शातम तालाब हो या गोलकुंडे का कटोरा हो दो या लंगर हुडा पार्क हो या मूसी रिवर हो या जियागुड़ा का मेला हो, जिसकी वजह से मच्छर की तादाद बढ़ चुकी है। मैं आपके जरिए हुकूमत को बताना चाहूँ। నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఎస్ఆర్ఎస్పీ రైతులకు నీళ్లు ఇవ్వండి. రైతుల బాధలు పట్టని మూర్ఖపు ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజాలు మాట్లాడే వారిని బట్టలుడి తీసుకొడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దుబ్బతండ, మేఘ్యమేతండ, ధర్మపురం గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎవరి నోట్ ఇట్లా రోడ్ ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు తీసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో, విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిపి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు. నువ్వు 420 హామీలను, 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది? ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్నవడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. ఎవడు దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు ఉడదీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు. ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి, రాసిచ్చి, హామీలు ఇచ్చి, మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, వీడేది ఎక్కువిస్తున్నాడని చెప్పి వీనికే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు. వాట్సాప్ గవర్నెన్స్ పై ఏపీ శాసనసభలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని, చంద్రబాబు పౌర సేవల్ని ఈ సేవగా మార్చి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకున్నామన్నారు. ప్రభుత్వం నుండి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకొని నిలిచిన పరిస్థితి ప్రజలదన్నారు. అందుకే సులభతరంగా పౌర సేవలు అందాలని సంకల్పించుకున్నామని తెలిపారు.
మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే గత ప్రభుత్వ హయాంలో వేధించారని, అప్పుడే ప్రజలకు అత్యంత సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు. విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనే అంశాన్ని బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ పౌర సేవల కోసం మళ్లీ ప్రత్యేకంగా మరో యాప్ కూడా అందరూ వినియోగించే వాట్సాప్నే దీనికోసం వాడుకోవాలని భావించామన్నారు. 3 ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలంగా వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు UGC గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ UGC ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ UGC. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మనకు పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్, పూర్తి చేస్తాను. బిట్స్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. వైఎస్ జగన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు జగన్. సికింద్రాబాద్కు చెందిన వీషం శెట్టి యాదగిరి 100వ పుట్టినరోజు వేడుకల్ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 1925లో జన్మించిన ఆయన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ప్రేమ్ సాగర్ వేడుక చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొని యాదగిరితో ఫోటోలు తీసుకుని సందడిగా గడిపారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి తన పుట్టినరోజు వేడుకగా చేయడం సంతోషంగా ఉందని యాదగిరి తెలిపారు. బంధువులు, మా స్నేహితులు, తమ్ముళ్ళు, స్నేహితులు కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, ఇక సిటీల నుంచి ఒక ఊరు నుంచి చాలా వచ్చినందుకు వాడు చాలా కష్టపడి వచ్చినందుకు వాడిని మరి ధన్యవాదాలు. చెప్పి ఆగపల్లి ఇబ్రాహీంపట్నం తాలూకాలో ఆగపల్లిలో పుట్టాను. ఆగపల్లి పెరిగింది. ఆగపల్లిలో 3వ తరగతి 4వ తరగతి చదువుకొని ఆగపల్లికి వెళ్ళి అక్కడ ఆంధ్ర వ్యాపించే వ్యాపారం, బట్టలు కావడం, సినిమా వ్యాపారం చేసి అనేవాడిని. అక్కడ కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చాము. సికింద్రాబాద్
సీట్లు వల్ల డివిజన్ ఎలక్షన్ జరుగుతాయని షాక్ పెట్టాం. 2 రోజులు విడిపోయాము. విడిపోయిన తర్వాత మెడిసిన్ చనిపోయి ఆర్డర్స్ కాబట్టి గొప్పగా అడ్వాన్స్ చేస్తున్నాం. కుంభమేళా విజయవంతం, సమిష్టి కృషికి నిదర్శనం ప్రధాని మోదీ. మా లక్ష్యం ఇదే, వాట్సాప్ గవర్నెన్స్ పై లోకేష్. 100 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా జన్మదిన వేడుక. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరిని వదలం, డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.